లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లోని ఎన్ని ఏడుపులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఏంటక్కా అదేనా అని అంటారేమో! నిజంగా అండి. చాలా ఫేస్ చేశా ఈ 1 ఇయరు. మా వారు బ్యాంక్ జాబ్ అని జెప్పేసి కడపలో ఉండడం, నేను పిల్లల ఎడ్యుకేషన్ కోసం వైజాగ్‌లో ఉండిపోవడం. ఇదంతా మీకోసమే కదక్క అంటే గనక నిజంగా మా కోసమే. బట్ ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు చాలా బాగా ఆలోచించుకొని క్లియర్‌గా మైండ్ షుడ్ బి క్లియర్ అనమాట. ఏం చేస్తున్నాం అనేదాన్ని బాగా డిసైడ్ చేసుకొని చేయడం చాలా అవసరం. ఎందుకంటే పేరెంట్స్ ఓల్డ్ అయ్యారు అంటే వాళ్ళని చూసుకోవడానికి మనం వచ్చేయాలని చెప్పేసి ఈయన సర్వీస్ వదిలేసి వచ్చేసారు. బట్ ఆ తర్వాత జరిగే పరిణామాలు, సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసేది మనం గదా! సో, కొంచెం చూసుకొని ఆలోచించడం బెస్ట్ ఏమో అని అనిపించాయి. బట్ వాటన్నిటికీ ఒక తెరదించినట్టు అయిందనమాట. సో, అందుకే ఆ సంతోషమైన మూమెంట్‌లోనే అహోబిలం వెళ్ళాం. అయినా మీరెంతమంది అహోబిలం వెళ్లి దర్శనం చేసుకున్నారు నరసింహస్వామిని? స్వామి ఎంత కళగా ఉన్నారో, ఆ చిన్న గుహలో స్వామి ఎంత చల్లగా ఉందో గుహలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్వామిని చూడగానే ఇంక బాధలన్నీ మర్చిపోయాను. దర్శనం ప్రశాంతంగా అయ్యిందనమాట.